హాయ్. మళ్ళీ మనం కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ సిట్యుయేషన్‌లో చాలామందికి ఒక క్వెషన్ అనేది ఉందండి. నాకైనా, మీకైనా, ఎవరికైనా. ఏంటంటే ప్రజెంట్ సిట్యుయేషన్‌లో మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదండీ! ఆ డ్రీమ్ ఏంటి? ఫైనల్లీ మన ఫ్యామిలీ కోసము ఒక మంచి డ్రీమ్ హౌస్ లేదా ఒక మంచి ఫ్లాట్ కావచ్చు. అండ్ ఒక ఓపెన్ ప్లాట్ కావచ్చు తీసుకోవాలని ఉంటుంది. బట్ వాటిల్లో ఫస్ట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్కెట్‌లో సో 90% అనేది ఆహ్, మనకు మిడిల్ క్లాసు, అండర్ మిడిల్ క్లాస్ ఉండడం వల్ల సో హౌస్ తీసుకోవాలా? అండ్ ప్లాట్ తీసుకోవాలా? అపార్ట్మెంటో, ఫ్లాట్ తీసుకోవాలా? అనేది క్లారిటీ లేక కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం అందరం కూడా. సో దాని గురించి మనం కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఒకటి థింక్ చేయండి. ఎందుకంటే అప్పటి కాలంలో మనము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ ఆలోచించేది మనము ఉండడానికి హౌస్ ఉంటే చాలా బాగుంటుంది అని. సో అది కరెక్ట్ రైట్ అండి. ఎందుకంటే మన ఫ్యామిలీ మనము అనేది ఒక సెక్యూర్ ప్లేస్‌లో అందరం కలిసి ఉండాలనుకోవడం. సో అది సాధ్యమయ్యేది. అప్పటి కాలంలో మనం మన విలేజ్‌లో కావచ్చు, మన డిస్ట్రిక్ట్‌లో కావచ్చు. సో మనకు అందుబాటులో ప్రైజ్‌లు ఉండేటివి. మన జీతానికి తగ్గట్టు మన హౌస్ అండ్ ఫ్లాట్ కాస్ట్ అనేది ఉండేది. బట్ నౌ ఎ డేస్ అనేది మనకు ప్రతి ఒక్కటి కూడా మన శాలరీకి, మన ఇన్‌కమ్‌కి తగ్గట్టుగా అనేది ప్రాపర్టీస్ లేవు. అవునా కదా? సో అందు గురించి మ్యాక్సిమం అందరి ఆలోచన ఇప్పుడు మనం కూడా బెటర్‌గా ఆలోచించాల్సింది ఏందంటే అండి, ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అనేది హౌస్ అయినా కావచ్చు, అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కూడా కావచ్చు. క్రోర్స్‌లోనే ఉంది. మనకు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్‌లో కావచ్చు, అండ్ విజయవాడలో కావచ్చు, వైజాగ్‌లో కావచ్చు. అండ్ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం జాబ్ చేస్తుంటాము. అక్కడ మాత్రమే లివింగ్ ఉండాలనుకుంటాము. సో అక్కడ మనకు ఓన్ హౌస్ అనేది ఉండాలి. అవునా? యామ్ ఐ రైట్? సో అక్కడ ఉండాలనుకున్నప్పుడు అది మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము కమింగ్ 20 ఇయర్స్ 15-20 ఇయర్స్ లాక్ అవుతామా లేదా అండి? సో మనకు ఉన్న ఒకటే ఇన్కమ్ మీద మనం లాక్ అవుతామా లేదా? సో అక్కడ ఒక్కసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ మనం ఒక ప్రాపర్టీ, మన డ్రీమ్ హౌస్ అండ్ ఒక కారు తీసుకుంటాం. అవి కమింగ్ ఇయర్స్‌లో మనకు వెళ్ళే కొద్దీ ఆల్రెడీ క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేసుంటాం కాబట్టి అవి ఇంక్రీజ్ అనేది అవ్వడానికి టైం పడతది. బట్ మనము ఎంతసేపు మనకు ఒక హౌస్ ఉండాలి అన్న ఆలోచనతోని మనము కొంచెం అనేది ఎక్కువగా ఆలోచించకుండా షార్ట్ టైంలో నిర్ణయం తీసుకోవడం వల్ల మన పిల్లల భవిష్యత్తుకనేది ఓపెన్ ప్లాట్ అనేది కొనకుండా మిస్ అవుతున్నాం. సో చాలామంది ఆలోచన ఏందంటే ముందు మనకి ఇల్లుండాలి, కారుండాలి, తర్వాత ఓపెన్ ప్లాట్ తీసుకుందామన్న ఆలోచన చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది 100% అందరికీ తెలుసు. అది కరెక్టే. కరెక్ట్ కాదనేది లేదక్కడ. బట్ ఇక్కడ ఆలోచించాల్సిన ఒక చిన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే, మన పిల్లలు కూడా రేపొద్దున భవిష్యత్తు అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అవునా కదా? మన పెద్దలు మనకు అప్పట్లో మన భవిష్యత్తు ఆలోచించి, మనకు ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేశారు. మనకు మంచి చదువు చెప్పి, మనకు సిటీస్‌కెళ్ళి జాబ్ చేసుకొని గైడ్ చేశారు. వాళ్ళు 100% అనేది క్లారిటీగా ఆలోచించారు. మనం కూడా సేమ్ వే ఇప్పుడు మనం హౌస్ తీసుకుంటే 20 ఇయర్స్ లాక్ అయిపోతే, ఈ 20 ఇయర్స్‌లో ఓపెన్ ప్లాట్ కాస్ట్ కూడా ఇప్పుడు దొరికే 15-20 లాక్స్ సిటీ ఔట్‌కట్స్‌లో ఏదైతే దొరుకుతుందో, దాని ప్రైస్ కూడా 100-200% క్రోర్స్‌లో ఎళ్ళిపోతది. సో, ఇప్పుడు హౌస్ తీసుకుంటే అనేది అది 1,00,00,000, 2,00,00,000 కావాలంటే 10 ఇయర్స్ పడతది. సో, అదే ఓపెన్ ప్లాట్ అనేది 20 లాక్స్‌ది మనకు 5-10 ఇయర్స్‌లో 1,00,00,000-2,00,00,000 మధ్యలో అయ్యే ఛాన్స్ 100% ఉంది మెట్రోపాలిటన్ సిటీస్‌లో. అవునా కాదా? మాక్సిమం పీపుల్ మనం మెట్రోపాలిటన్ సిటీస్‌లోనే ఉండడానికి ఇష్టపడతాము. మన పిల్లలు కూడా అదే విధంగా ఇష్టపడతారు గదా!
మన విలేజ్‌లోకి వెళ్తారా? వెళ్ళరు కదా! సో, మనం మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే, మనం ఆలోచించిన విధానంలో కొంచెం కరెక్షన్ చేసుకొని, మనం ఓపెన్ ప్లాట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 15-20 లాక్స్ ఒక 2, 3 ఇయర్స్ మనకు అనేది కొంచెం వెయిట్ చేసి, తర్వాత హౌస్ కొనుక్కుంటే ఫ్యూచర్ అనేది చాలా హ్యాపీగా ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆనందం కోసం, మన అనేది హ్యాపీనెస్ కోసం మనం హౌస్ తీసుకుంటున్నాం. బట్ ఫ్యూచర్‌లో పిల్లల హ్యాపీనెస్ కూడా ఆలోచించే బాధ్యత కూడా మనదే కదా! అవునా? సో, అలాంటిది మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. కొంచెం అది మిస్ కాకుండా చూసుకోండి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను నా ఈ 10 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా వరకు గమనించిందేందంటే ప్రతి ఒక్కళ్ళు గూడా హౌస్ తీసుకొని లాక్ అయిపోతున్నారు. తర్వాత ఓపెన్ ప్లాట్ కొనడానికి ఇన్‌కమ్ సరిపోవట్లేదు. సో, ఆ ఇన్‌కమ్ సరిపోకపోవడం వల్ల చాలా పిల్లల కోసం ఏమి చేయలేకపోయినామని చాలామంది బాధపడుతున్నారండి. బయటికి మనకు తెలియకపోయినా గానీ లోపలనేది ఆ పేరెంట్స్‌కుండే బాధ అనేది మాకు ఎంతోమంది కస్టమర్స్ చూస్తాం గాబట్టి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను మీ అందరికీ సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సో, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు హై రైజ్డ్ బిల్డింగ్స్ అని చాలామంది ఇప్పుడు ఒక రూ. 1,00,000 సాలరీ వస్తుంది, 2,00,000 సాలరీ వస్తుందని ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, సమ్ అదర్ బిజినెస్ పర్సన్స్ కావచ్చు. సో, క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి మనకు హై రైజ్డ్ అనే ఆనందం మన కోసం చూసుకుంటున్నాం. బట్ ఆ ఆనందం అనేది ఎన్ని రోజులుంటది? ఈఎంఐ కట్టే 20 ఇయర్స్‌లో నీకు ఎంత స్ట్రగుల్ అవుతావు? ఎంత టెన్షన్ ఉంటుంది? సో, అందరికీ ఉంటదని నేను చెప్పనండి. సో, ఈ హై రైజ్డ్ ఈ విల్లాస్ ఇవన్నీ కూడా మన కల్చర్‌ని అడాప్ట్ చేసుకోవడం కోసం మనం అందరిలో వాల్యూ ఉండాలి సమాజంలోని ఆలోచిస్తూ పిల్లలకు ఓపెన్ ప్లాట్స్ అనేది తీసి పెట్టకపోవడం వల్ల మనము వాళ్ళకి రేపు ఫ్యూచర్‌లో ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోవడం వల్ల మనకు వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడాల్సి వస్తది. సో, మనకు అప్పట్లో పెద్దలు వాళ్ళు ప్రాపర్టీస్ ఎకరస్‌లో తీసి పెట్టడం వల్ల మనం ఇప్పుడు ఈరోజు హ్యాపీగా మెట్రోపాలిటన్ సిటీలో ఉండగలుగుతున్నాం. సో, నా బెస్ట్ సలహా ఏందంటే మనం ఖచ్చితంగా అనేది ప్లాట్ ఇన్వెస్ట్ చేసి తర్వాత మనము హౌస్ కొనుక్కుంటే ఒక 2, 3 ఇయర్స్ ఆగిన తర్వాత హౌస్ కానీ, కార్ గానీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది చాలా హ్యాపీగా ఉంటదని నా ఒపీనియన్ అండి. సో, ఎందుకంటే ఎందరో మాటల్లో, ఎందరో బాధల్లో, ఆవేదనలో నేను విన్నాను అవన్నీ మాటలు. ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కొనుక్కోవడం వల్ల స్ట్రక్ అయిపోయిన వాళ్ళ బాధ అనేది తెలుసు కాబట్టి ఇప్పటి నుంచైనా ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉండకండి దయచేసి. కన్‌ఫ్యూజన్ నుంచి వీడి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఫస్ట్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయండి. మంచి సిటీ ఔట్‌కట్స్‌లో చూసుకొని మనకు బడ్జెట్‌లో వచ్చే విధంగా విత్ అప్రూవ్డ్స్‌తో తీసుకోండి. చాలామంది ఆలోచన ఏంటంటే ప్లాట్ కొనుక్కుంటే సేఫ్టీ, సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తారు మెయిన్. సో, అలాంటి అపోహలనేది మనము చెక్ చేసుకొని తీసుకునే విధానంలో ఉంటుందండి. సో, ఎందుకంటే మనము చాలామంది మన విలేజ్‌లో మనము సంథింగ్ మన ఏరియాస్‌లో తీసుకుందామని ఆలోచన చేస్తారు. అది కరెక్టే అండి. బట్ ఏందంటే అప్పట్లో అలా ఉండేది పరిస్థితి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎవ్రీథింగ్ ఆన్‌లైన్ సిస్టమ్ అండ్ అప్రూవ్డ్స్ అనేది క్లియర్‌గా ఉన్నాయి. రెరా చట్టం అనేది వచ్చింది. సో, ఈ రెరా చట్టం వల్ల కావచ్చు, అప్రూవ్డ్స్ కావచ్చు, ఇంతకు ముందుట్లాగనేది మనకు ప్రాపర్టీ అనేది సేఫ్టీ, సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉండదు. 100% సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ప్రాజెక్ట్స్ నుంచి కావచ్చు. సో, నేను మీకు అలాంటి అపోహలు ఏమన్నా ఉంటే సో, మ్యాక్సిమం అందరికీ అదే ఆలోచన ఉంటుంది. సేఫ్టీ ప్రాబ్లమ్ అని చెప్పి. అలా అవ్వకుండా ప్రతిదీ మార్కెట్‌లో ఇప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ప్రాజెక్ట్స్ నుంచి కావచ్చు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మీరు మీ మీ డ్రీమ్ హౌస్‌కి, మీ డ్రీమ్ కార్‌కి వెళ్తే బావుంటుందని నా ఒపీనియన్. సో, అలా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇంకా దీంట్లో మీకు ఎటువంటి ఆలోచనలున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎనీ టైమ్ నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు కరెక్ట్ సలహా, కరెక్ట్ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ ప్లాట్‌కి ఎటువంటి అభద్రత అనేది జరగకుండా సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటదనేది నేను సలహా మీకు ఇవ్వగలుగుతాను. సో, ఫ్రెండ్స్ మీరు ఫీల్ ఫ్రీ అండ్ కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ప్రాపర్టీ
అండ్ మంచి ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దానికి సేఫ్టీ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మీకు హ్యాపీగా మీ పిల్లలకు డెలివరీ ఫ్యూచర్లో ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఆ హౌసెస్ అనేది కట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళు లోన్స్ త్రూ వెళ్ళి వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా మీరు ప్రాపర్టీ ముందు తీసి పెట్టి వేయడం వల్ల వాళ్ళకు 100% అనేది ఫ్యూచర్లో మంచి జరుగుతుంది. సో త్వరపడండి ఫ్రెండ్స్, ఓపెన్ ప్లాట్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు మన చిల్డ్రన్స్ అనేది. సో థింక్ అండ్ టేక్ ఏ పాజిటివ్ డెసిషన్. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.